బొచ్చే 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 బొచ్చే. సో ఫ్రెండ్స్, ఈరోజు కాలువకి అయితే వచ్చామన్నమాట. ఫిషింగ్ ఆడుతూ ఆడదామని అనుకుంటున్నాను. ఒక ఫీటర్ కూడా వేస్తాను, చూస్తా ప్రాబిలిటీని బట్టి చూస్తాను. ఈరోజు కొత్తగా పిండి కలిపాను, ట్రై చేద్దామని ఫిష్ని అట్రాక్ట్ చేయడానికి. వర్కౌట్ అయితే ఏంటనేది లాస్ట్లో చెప్తా, ఏం కలిపాను ఏంటనేసి. సో ఏం పడతాయో చూద్దాం. ఇక్కడ తెల్ల చేప మెదిలింది, చూద్దాం ఏం పడతాయో. చేప పడింది, పెద్ద అనమాట, పెద్దది. అవతల పక్క వెళ్ళిపోయింది చూడండి చేప, అవతల పక్క వెళ్ళిపోయింది చేప. అయితే ఎదురెత్తుంది, మరి ఏం చేప. అరే పోయింది పోయింది. అంత స్పీడ్ లాగిన చేప పోవడం ఏంటో, ఎందుకని పోయిందో అర్థం కావట్లేదు. పాపప్స్ కూడా ఓడలా, మరి ఏం చేప ఇది, ఫంగస్ ఏమో. కానీ ఒక లెవెల్లో లాగింది ఫీడర్ని, మధ్యలోకి ఎత్తుకెళ్ళిపోయింది తెలుసా. మరి సరిగ్గా తగులుకోలేదు అనుకుంటా ముళ్ళు, మరి ఏం చేప తెలియలా. అనవసరంగా మిస్. దీనికి అనుకుంటే తగులుకుంది, ఒకటి లేచింది. సరిగ్గా తగులుకొని ఉండుంటే బాగుండేది ముళ్ళు, కానీ ఒక లెవెల్లో లాగింది. నేనే గట్టిగా పట్టుకోవాలి, ఎందుకులే పోగొట్టం అని. గట్టిగా పట్టుకొని ఉంటే ఎక్కేది అనుకుంటా ముళ్ళు.
ఏంటిదో చూడు బాగానే లాగిందిగా. అదేలే. నాన్నకి కొంచెం ఛాన్స్ ఇస్తే చాలు, మళ్ళీ ఎగిరిద్ది. మళ్ళీ లాగుతుందా? చిన్నదే కానీ ఏం ఆడిందిలే. నేను పట్టింది ఎంత ఉంటుంది, బాబాయ్కి ఇచ్చా సరదాగా ఆడిచ్చి. బలం పెట్టినా కానీ లాక్కెళ్ళిపోతుంది కొంచెం పైన కూర్చోండి బ్రో. ఊడిపోయిద్దా? లేదులే వచ్చేద్ది. దవడకే వేసుకున్నట్టుంది. ఎంత ఉంటుంది నేను బాబాయ్కి ఇచ్చింది? ఇంకా చాలా చిన్నది, బాబాయ్ గారికి ఇచ్చినంత పోలిస్తే. నువ్వు ఇచ్చింది అంత పోలిస్తే నేను ఈరోజు ఇచ్చింది. ఓకే బ్రో, కొంచెం అది ఏమనుకుంటున్నా, లాగుతుందా బాగా? తెల్లదే అనుకుంటా. తూట్లోకి వెళ్తుంది. ఇట్రా ఇట్రా పైకి వెనక్కి వచ్చి ఆగాగు చూసుకో. అది. సో గాయ్స్, బ్రోక్ అయితే ఇంకో చేప పడింది అనమాట. సో ఇది కూడా చాలా అంటే చాలా పెద్ద చేప అనమాట. ఆల్మోస్ట్ చాలాసేపు అయితే ఆడిచ్చాడు అనమాట. నేను అందుకనేసి వీడియో అయితే ఆపేశాను, అది మళ్ళీ కంటికి కనబడినప్పుడు తెద్దామని. సో ఈ లోపు అయితే మనకు ఒక చేప అయితే పడింది. అది ఎలా పడింది, అది ఏం చేప అనుకొని పంకజ్ అనుకొని చాలా స్పీడ్గా లాగేసా. బట్ అది తెల్ల చేప అయింది. చూడండి ఒకసారి. రాగండి పడింది. రాగండా మధ్యలోకి ఎత్తుకెళ్ళింది, అలిసిపోయింది. నీదాన్ని కూడా లాగుతుంది అయ్యా, మళ్ళీ వెళ్తుంది. రాగండేగా, పోనీలే ఈరోజు సాధించా. నేను ఎందుకు లేని తీలా, ఎంత స్పీడ్గా లాగాను చూసావు దాన్ని అసలు. నేను బాగా తగులుకుంది అయితే ముళ్ళు, మళ్ళీ బలం పెడుతుంది. అక్కడ వరకు వచ్చేసింది తెలుసా, ఎక్కడి వరకు వచ్చేసింది సింపుల్గా. మళ్ళీ ఇప్పుడు బలం పెట్టింది. ఇది రాగండి పైకి లేచిపోతుంది. నేను అటు వెళ్తే పోద్దేమో. లేదులే ఇక్కడ తీసేస్తా, లేదంటే అవసరమైతే ఒక అడుగు నెలలో వేసన్నా తీస్తా. మన వైర్లు అన్నీ చుక్కులు వేసుకున్నాయ్యా. మళ్ళీ నీదేంటితో అంతసేపు ఆడెత్తున్నావు కానీ. నీ దానికి తగులుకుంది, నాది ఏమైంది? ఏంటిది? ఊడిపోయింది అనుకున్నావా? ఇది ఎవరిది వైరు? నీదేనా? నాదేటుంది చేప, ఇటు ఉంది. చిన్నదేగా రాగండి, ఎంతసేపు ఆడుతుంది. రాగంటే బొచ్చే అది. బొచ్చులా కనపడింది ఏంటి? నాకు బొచ్చులా కనపడింది. ఎన్ని ఫీటర్లు వేసుకుంది. అటు వస్తా ఉండు. బొచ్చే 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 చిన్నదేగా. ఎంత ఆడిచ్చింది ఏంటి ఇది? చేయనులే చేయనులే. మా చిన్నదే కానీ బాగా ఆడింది బొచ్చే. మన ఏంటో ఈ చిక్కులు ఏంటో, ఇప్పుడు చిక్కులు తీసుకోవడానికి అల్లాడాలి.
లాస్ట్కి సాధించాం ఈరోజు. సర్లా 2:30 ఉంటుంది. 2:30 ఉంటుందా? చూడు ఎట్ట ఉందో 2:30 ఉంటుంది. ఏమో నేను 2:15. సో ఫ్రెండ్స్ ఇదిగోండి ఈరోజు మనకు పండిపోచ్చా. నేనైతే ఫస్ట్ చాలా చిన్నది అనుకున్నా, కానీ తర్వాత ఒకసారి క్లారిటీగా గమనిస్తే ఒక 2:30 ఉంటుంది అనమాట. అండ్ ఇది బ్రోక్ పడిన చేప, ఫంగస్ చాలాసేపు ఆడిచ్చాడు. అండ్ ఈ వీడియో అయితే అంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.